ఫార్మా కంపెనీలు అని పేరు చెప్పగానే ప్రాణాలు నిలిపే ఔషధాలతో పాటు ప్రాణాలు తీసే అంత కాలుష్యాన్ని కూడా వెదజల్లుతూ ఉంటాయి. అందుకే అంతగా అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా ఫార్మా కంపెనీలు భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీలు లేవు. చైనా పెద్ద ఎత్తున కెమికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది, కానీ భారతదేశంలో ఉన్న ఫార్మా కంపెనీలు చైనాలో కూడా లేవు. ఈ ఫార్ములేషన్స్, బల్క్ డ్రగ్ ఈ కంపెనీల్లో పెద్ద ఎత్తున కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గడిచిన 40 సంవత్సరాలుగా ఫార్మా కంపెనీలు అరాచకం సృష్టించి ఇంకా అక్కడ ఫార్మా కంపెనీలు నడపడం ఇబ్బంది కావడంతో చిన్నగా ఆంధ్ర తీరంలోకి చేరారు. ఒకవైపు నక్కపల్లి ఎస్సీజెడ్లో కానీ, కాకినాడ ఉప్పాడ సమీపంలో కానీ పెద్ద ఎత్తున ఫార్మా పరిశ్రమలు వచ్చాయి. అలాంటి పరిశ్రమల్లో అరబిందో, హెట్రో, డివిస్ ఇలాంటి కంపెనీలన్నీ ఉన్నాయి. వీటికి తోడుగా మరికొన్ని కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టాయి. పరిశ్రమ రావడాన్ని కానీ, పెట్టుబడులు పెట్టి వేలాది మందికి ఉపాధి ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించరు. పరిశ్రమ పెట్టి జల కాలుష్యం, వాయు కాలుష్యంతో చుట్టుపక్కల మొత్తం సర్వనాశనం చేస్తూ ఉంటే మాత్రం అది కేవలం ఆ ప్రాంత ప్రజలకే కాదు, భవిష్యత్తు తరాలకు కూడా ప్రమాదం. ఉప్పాడ దగ్గర అరవిందో పరిశ్రమ పెట్టినప్పుడే పెద్ద ఎత్తున మత్స్యకారులు తిరుగుబాటు చేశారు. మీరు ఇక్కడ కాలుష్యం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి పైప్ లైన్ల ద్వారా సముద్రంలోకి ఆ కాలుష్యాన్ని ఎత్తిపోస్తారు, ఇక అక్కడ చేపలు దొరికే అవకాశం లేదు అని ఆ రోజుల్లోనే 5-6 సంవత్సరాల కిందటే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అయినా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడులు వస్తే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే పేదలకు పంచడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. 5 సంవత్సరాలు తిరిగేసరికి ఉప్పాడ మత్స్యకారులు రోడ్డును పడ్డారు. వారం రోజుల పాటు వలేసినా కూడా ఒక చేప కూడా పడడం లేదు. సహజంగా మత్స్యకారులు 30 కిలోమీటర్లు, 25 కిలోమీటర్ల దూరం వెళ్ళి చుట్టుపక్కల మొత్తం వేట వెళ్తారు. ఇక అంతర్జాతీయ జలాల్లో భారత జలాలను దాటి వేరే జలాల్లోకి వెళ్తే ఆ దేశాల వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఉప్పాడ సమీపంలో అరబిందో పరిశ్రమ పెట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఈ జల కాలుష్యం సముద్రంలోకి పెద్ద ఎత్తున పైపేసి వదులుతూ ఉన్నారు. చేపలన్నీ చనిపోయినాయి, చుట్టుపక్కల మొత్తం కాలుష్యం అయిపోయింది, వేరే ప్రాంతాలకు చేపలు కూడా తరలిపోయాయి. వేలాది మంది మత్స్యకారులు రోడ్డున పడ్డారు. గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం మాకు పరిహారం ఇవ్వాలి అని మత్స్యకారులు రోడ్డు ఎక్కింది లేదు. ఎందుకంటే వారు వేటకెళ్తారు, చేపలు దొరికితే అమ్ముకుంటారు, ఆదాయం వచ్చేది. ఇప్పుడు వారం రోజులు 10 రోజులు తిరిగినా కూడా ఆ చేప దొరకపోయేసరికి ఒక్కసారిగా మత్స్యకారులు ఉప్పాడలో పెద్ద ఎత్తున రోడ్డు మీద ధర్నాకు దిగారు. కలెక్టర్ వస్తేనే మేము ధర్నా విరమించుకుంటాము, ఉప ముఖ్యమంత్రి రావాలి అని చెప్పేసి ఆందోళనకు దిగారు పిఠాపురం పరిధిలో. అయితే మత్స్యకారుల ఉద్యమం వెనుక మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఆ పిఠాపురం వర్మ ఉన్నాడు అనే ఒక టాక్ నడుస్తూ ఉంది. అంటే వర్మ చెప్తేనే వారు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు అని చెప్పడానికి కూడా లేదు. అక్కడ సమస్య కూడా పెద్ద ఎత్తునే ఉంది. సహజంగా వర్మ అంటే లోకల్ లీడరు, స్థానికులకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వెంటనే వాలిపోయే నాయకుడు. గత ఎన్నికల్లో అతనికి టికెట్ ఇవ్వడానికి, పిఠాపురం టికెట్ ఇవ్వడానికి కుదరలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపులో అత్యంత భారీ మెజార్టీ రావడంలో పిఠాపురం వర్మ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా ఏదో దక్కలేదు. ఈ మధ్యకాలంలో ఏదో ఒక పదవి ఇచ్చారు. తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. రాబోయే ఎలక్షన్ నాటికి పార్టీలో ఉంటాడా, లేదంటే వేరే జంప్ అవుతాడా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా అనేది వేచి చూడాలి. అయితే మత్స్యకారుల సమస్య అయితే తీవ్రంగా ఉంది. మత్స్యకారుల వెనకాతల, వారి ఉద్యమం వెనకాతల నడిపిస్తుంది వర్మ అంటూ నిఘా వర్గాల సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది. మత్స్యకారులు ఒక్క మత్స్యకారు కుటుంబానికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలి, 10 రోజుల్లో ప్రభుత్వం దీని మీద స్పందన కనుక ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాము అని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మత్స్యకారులకి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా లేదా, అరబిందో ఫార్మా ఎలాగో సిఎస్ఆర్ నిధులు ఉంటాయి, ఆ నిధుల ద్వారా అయినా మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటారా లేదా
అరబిందో ఫార్మా కాలుష్యాన్ని పెద్ద ఎత్తున సముద్రంలోకి విడుదల చేస్తూ ఉంది. మరి నిబంధనల మేరకే విడుదల చేస్తూ ఉందా, లేదా జల కాలుష్యం వాయు కాలుష్యాన్ని పరిశ్రమ కొంతవరకు ప్రాసెస్ చేసుకొని ఆ పొల్యూషన్ తగ్గించి మిగతాది రిలీజ్ చేయాల్సి ఉంటుంది. పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. పెద్ద ఎత్తున పరిశ్రమ పెట్టి సముద్రాలు భూమి నేల మొత్తం కాలుష్యం చేస్తే భవిష్యత్తు తరాలు క్షమించవు. ఫార్మా పరిశ్రమలు రావాలి, అయితే కాలుష్యాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవాలి. ఆ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో పరిశ్రమలు ఆ పొల్యూషన్ని శుద్ధి చేయకుండా తీసుకెళ్లి సముద్రంలోకి వదిలేస్తూ ఉంటారు. కాలుష్య నియంత్రణ అధికారులు ఒకసారి పరీక్షలు జరపాలి. సముద్రంలో ఈ అరబిందో ఫార్మా ప్రభావం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉందనేది కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. సముద్రంలో నీటిని శాంపిల్స్ తీసుకోవడం ద్వారా ఆ నీటిలో చేపలు బతికే అవకాశం ఉందా లేదా చూడాలి. పిహెచ్ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూడాలి. ఆ నీటిలో అసలు ఆక్సిజన్ ఉందా లేదా అనేది కూడా పరీక్ష చేయాలి. సముద్రాన్ని ఇష్టం వచ్చినట్టు మొత్తం కాలుష్యం చేస్తే వేలాది మంది మత్స్యకారులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. వారందరూ ఉపాధి కోల్పోయి రోడ్డున పడితే సంఘ విద్రోహ శక్తులుగా కూడా మారే అవకాశం ఉంది. ఫార్మా పరిశ్రమల కాలుష్యం మీద ప్రతి ఒక్కరూ స్పందించండి. పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి. కాలుష్యం వద్దు, జల కాలుష్యం వద్దు, వాయు కాలుష్యం వద్దు. కాలుష్యం లేని పరిశ్రమల్ని ప్రోత్సహించండి. కాలుష్యాన్ని పెద్ద ఎత్తున వెదజల్లే పరిశ్రమలు మనకి వద్దు. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం 100 కిలోమీటర్ల దాకా నాశనం చేసి అనుభవం వేసినట్టు చేస్తారు. తర్వాత 200-300 సంవత్సరాలకు కూడా ఆ ప్రాంతాలు మెరుగుపడవు. భూగర్భ జలాలు కలుషితం అయిపోతాయి, పంటలు పండవు. అలాంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఎవరికి మేలు చేయాలనుకుంటూ ఉన్నారు? దీని మీద ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.